హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్‌లో నేను బియ్య పిండితో అప్పడాలు పెట్టాను. చూసారు కదండీ! చాలా చక్కగా వచ్చాయి. దానికోసం నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దాన్ని కొద్దిసేపు ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి తీసుకున్న కప్పుతోనే నానబెట్టాలి. సో, దానికోసం కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ తీసుకొని ఒక బౌల్‌లోకి ఒక 5 కప్పుల నీళ్లు పోసుకున్నాము. దాంట్లోనే కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి చూసారు కదా! నీళ్లు మసిలేదాకా చూసాక అందులో నానబెట్టుకున్న రవ్వని పోసి కలుపుకోవాలి. సో, కొద్దిసేపు మరిగించుకున్నాక అది కొంచెం దగ్గర పడ్డాక దింపుకొని చల్లారాక అది ఒక కవర్‌లోకి తీసుకొని గరిటెతో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఎండలో ఆరబెట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా పెట్టుకోవాలి. ఎండాకాలం కాబట్టి ఒకే రోజులో ఎండిపోతుందండి ఈవినింగ్ వరకు. చూసారు కదా ఎలా ఎండిపోయాయో. ఇప్పుడు కొంచెం నిదానంగా వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి విరిగిపోకుండా. ఇలా తీసుకున్న తర్వాత ఒక కవర్‌లో కానీ, పేపర్ వేసి కానీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం తడి ఏమాత్రం ఉన్నా ఆరిపోతుంది అది. సో, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ కానీ, 1 అవర్ కానీ అయిన తర్వాత మళ్ళీ బౌల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 2, 3 నెలలైనా ఉంటాయి. చూసారు కదండీ! వీటిని ఇప్పుడు ఆయిల్‌లో వేయించుకుందాము. చూసారు కదా! బయట పెట్టే వాటికంటే ఎంత చక్కగా వచ్చాయో.